టు కలవకూరగంప అండ్ గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ టు అగ్రహారం లంచ్ సెక్షన్. ఓపెన్ కిచెన్ పనులు అవుతున్నాయి పొద్దున్నే. సో పొద్దున్నే నేను లేట్గా వచ్చిన, నేను 9:30కి వచ్చిన, వాళ్ళు పాపము 5:30 6 గంటలకే వచ్చిండ్రు. సో ఇవాళ 2 కర్రీస్ నేను చేయబోతున్నా. సాటర్డే ఈరోజు తిట్లు పడితే నాకే పడతాయి, మస్తు మంది వస్తారు కాబట్టి. ఒకటేమో నేను ఇంట్లో అంటే ఎన్ని రోజులు ఎక్స్పెరిమెంట్ చేసినా, మీకు వీడియోలలో ఊరించుకుంటూ చూపించినా బాగున్నాయి బాగలేదు అనేది నా వరకే తెలుసు. బట్ ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తారు శ్రీదేవి వంటలు ఎట్లుంటాయని. మొన్న పప్పు చేసిన సూపర్ ఉండే తెలుసా. అందరికీ నచ్చింది. పాత స్టైల్లో చేసిన మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ స్టైల్లో. సో మా అమ్మని పిలిపిస్తే ఒకరోజు గట్టిపప్పు కూడా చేపిస్తా అట్లా. అయితే ఇవాళ ఎప్పుడు నేను నీళ్ళు పోసి కూరలు వండుతుంటా. చాలామందికి విచిత్రంగా చూస్తుంటారు నన్ను, వీడియోల్లో కామెంట్ చేస్తారు ఎట్లా వండుతావు ఎట్లా తింటారు, మీ ఇంట్లో అయితే భరిస్తున్నారు, మా ఆయన అయితే ఈ పాటికి నా పెళ్ళి చేస్తాడు, ఈ టైప్లో మస్తు కామెంట్స్ వచ్చినాయి. కానీ సో ఇవాళ టమాటో వంకాయతోటి నీళ్లు పోసి కర్రీ చేస్తా. నీళ్ళు అంటే నీళ్ళు ఉండదు, మస్తు కమ్మ ఉంటుంది. అండ్ రెండవది వచ్చేసేసి ఇంకేం కూర చేస్తానా, దోసకాయ పప్పు వేస్తా. నీకు ఎందుకు టెన్షన్, నేను ఉన్నా కదా. 3 మీద 3 కర్రీలు ఎంతసేపు చేస్తా అమ్మ. చామగడ్డ పులుసు వంకాయ టమాటా కూరనంట, ఇక నాకు చెప్పకుండా చేసేసారు. ఏం చేయాలి, ఇట్లా చేస్తుంది మా పద్మమ్మ. ఆగం 9:30కి వచ్చి 3 కూరలు ఏడ చేస్తుంది మేడము అని భయం. ఓకేనా, ఇరండి. ఏంది పప్ప అసలు సరిపోదు, 6 కిలోలు వేయాల్సింది ఈరోజు. పచ్చిమిరపకాయలు వేస్తే చింతకాయలు మామిడికాయలు అవి, కానీ పచ్చిమిరపకాయలకు మళ్ళీ చింతపండుకు సెట్ కాదు, అది గుర్తుపెట్టుకోను. అవుతుందా కాదా టెన్షన్ పడుతుంది. 10 కిలోల వంకాయలు టమాటాలు వేసి వండుతా, నీళ్ళు పోసి వండుతా, కానీ చిక్కగా సూపర్ అవుతుంది. ఈరోజు ఫీడ్బ్యాక్ తీసుకున్నా. फटाफट क्लीन करो ये सब. पहले नीचे पानी से पहुंचो. जगह ये डस्टबिन छोड़ के और कुछ भी नहीं रहना. फिर ये वो सब क्यों आए यहाँ पे? ये जगह डस्टबिन का जगह है. आलू बस नहीं होगा. और कितने हैं ये? నో పోపు నో గీపు, మొత్తం వంకాయలు వేసేసిన. అమ్మయ్య, నో ఆయిల్ నో గీల్. 2 11 12 లవంగాలు ఎక్కడమ్మా, ఇంకంతే ఏమయ్యాను ఇంట్లో. ఇవి తీసా. సో ఇది ఇప్పుడు దీంట్లో నీళ్ళు వస్తా. ఓకేనా, అచ్చంగా నీళ్ళు. చోటు పానీ. పానీ ఇగో పాస్ అయితే పాస్ అయితే సూపర్ పాస్ అవుతా, ఫెయిల్ అయితే అటర్ ఫ్లాప్ అవుతా. ఇదేం కూరనా, ఇది మా అవ్వ స్టైల్, నా స్టైల్ కాదు. నా స్టైల్ అయితే మీరు భయపడాలా. అమ్మయ్య, ఇప్పుడు రండి. ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఓ పిల్ల నేను ఇవి లెక్కలేస్తా, తర్వాత చూసుకోను. ఓకే, ఆరు 7 8. మంట చిన్నగా అస్సలు పెట్టొద్దు. లవంగాలు పక్కకున్నాయి కదా తల్లి.
పోపుల మిరపగింజలు సూపర్ ఉంటాయి. అమ్మా నెయ్యి ఏది? పప్పుల పులుసులో నెయ్యి వేయండి కొంచెం తాలింపుకు. పప్పుల పులుసులో నెయ్యితో తాలింపు. బౌల్ పెద్ద బౌల్ అన్నది అదే దాని నిండి నాకు అవన్నీ సంసారం వద్దు. మిరపగింజలు కలర్ మారకపోతే టేస్ట్ వేస్ట్. నెయ్యి 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 కాలుతుందా? 100 గ్రామ్స్ ఇది. ఇప్పుడే వెయిట్ చేసినట్టున్నారు మా వాళ్ళు. ఇవి కొంచెం కలర్ మారితేనే కమ్మదనం వస్తుంది. అందుకే పోపు మెల్లగా వేయాలి. నూనె సరిపోదు. కరివేపాకు, వెల్లుల్లి సరిపోతుందా? వెల్లుల్లి సరిపోతుంది. ఇంకొంచెం సూపర్ మంచి గాగని గోల్డ్ కలర్ రాని. వెల్లుల్లి తొక్కొద్దు మనకు. వెల్లుల్లి ఎక్కువ వేయండి, తొక్కు తీసేయండి, కట్ చేయండి, లేదంటే రోట్లో దంచండి. అదేంటి జీలకర్ర వేసి దంచాలి. కొంచెం వేసి దంచేసినప్పుడు పప్పులా పొరపాటున నోట్లోకి వచ్చి దానికి పొరపాటున అదృష్టం ఉంటే నోట్లోకి వస్తే అద్భుతంగా ఉంటుంది స్మెల్. ఇది రాదు. ఓకేనా? వెళ్ళిపోయి తినాలా, నాకు ఇష్టం. దొరుకుతాయని వెతుక్కుంటా నేను, ఎవరికి ఇయ్యా. ఒక్క రవ్వ మెల్లగా కాలాలి. నీ పోపు వదిలే, నీ పోపు సంగతి చూడు ఫస్ట్. డన్. ఇప్పుడు ఇంకో కూర చేద్దామా? పోపు వేసినాక ఇంకో కూరకి వేద్దాం దా. మసాలా జీవితంలో చూడలేదు కదా ఇట్లాంటి కూర. చూడరు ఎవరు. షాక్లో ఉన్నదండి. నేను అన్ని కూరలు ఇట్లనే ఉంటా. ఎన్ని? మంట పెద్దగా వాసన వస్తుంది చూడు. మంచిగా వస్తుంది ఇప్పుడు వాసన. కొత్త ఉడకాలన్నమాట. దగ్గర అయ్యాక అప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసి బంద్. అందుకే ఏం లేదండి. పోపు గీపు ఏం లేదు. అమ్మ ఇది తీసి పెట్టుకోండి తల్లి. ఎందుకు తీసారో నాకు తెలియదు కానీ తీసి పెట్టుకోండి. సరిపోదేమో. అంతే. మూత పెట్టేసి మూతేడు. ఒక్కసారి అడకంటకుండా చూడండి అంతే. చాలు. చిక్కగా సరిపోయింది. సో ఇది చామగడ్డ పులుసు. అది మా ఊరు స్టైల్. అది తీసుకురా. అది ఆ గిన్నెలో 2 నీళ్ళు 2 ఇస్తే ఎక్కువ తక్కువ తీసుకో. ఇవన్నీ కూరలు కావాలి మీకు. నో ఆవాలు. ఇంట్లో నీళ్ళు అన్నీ ఉన్నాయి కదా, మా లోటాల్లో నీళ్ళు దాంట్లో వేసుకోరు, వేరేది ఎక్కువ. చూద్దాం. ఇది ఉడికి నూనె రావాలి బయటికి, అంతే. ఏమీ లేదు ఇంట్లో. నువ్వు ఉడికితే నూనె వస్తుంది బయటికి. పోతుంది, ఇది పోయి మళ్ళీ వస్తుంది. ఇట్లా ఉండాల గ్రేవీ, ఇట్లా ఉండాల ఉడికినాక. అంతేగాని కూరలాగా ఉండొద్దు. ఉడికి నూనె వేయలేక ఆ నీళ్ళు సైడ్ కడుగుతా. 1 2 తర్వాత కడుగుతా. అమ్మ దీని మీద మూతి. అమ్మ నీళ్ళు కావాలా నీకు? ఇవి పెట్టుకో. ఇవి ఎక్కడ పెట్టు? మంచి నీళ్ళు.
For a liver fry, it's outstanding. With puri. Oh, it's ultimate. And with ghee also. With white rice, ghee and totokura liver fry is outstanding. నాకు ఇవాళ దాల్ కూడా చాలా బాగుంది. అండ్ ద పికిల్ ఆల్సో అవుట్స్టాండింగ్. నేను 5 days నుంచి వస్తున్నాను. ఇవాళ ఐ లవ్డ్ దిస్ 2 కర్రీస్. ఏది తోటకూర ముక్కల కర్రీని వంకాయ అవుట్స్టాండింగ్ అసలు. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. యా 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 టూ గుడ్ అండి. థ్యాంక్ యూ. ఏదో అలా వచ్చాం కానీ పెళ్లి భోజనం పెట్టినట్టు పెట్టారు. ఇంకా ఇటు వచ్చినప్పుడల్లా పెళ్ళికి వస్తున్నట్టు వస్తాం మేము. నిజంగా ఇట్స్ వెరీ వెరీ యూనో రిసెప్షన్ ఈజ్ టూ గుడ్. ఐ థింక్ ఇట్స్ ఫెంటాస్టిక్. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీ హ్యాడ్ అ వెరీ నైస్ మీల్స్, అథెంటిక్ ఫుడ్. వంకాయ కర్రీ రంజిత్ చెప్తాడు. వంకాయ కొంచెం ఘాటుగా ఉంది, బట్ చాలా బాగానే ఉంది. కారం. No, the food is really good. The taste is very authentic, and it looks very hygienic also. Thank you. రాగి ముద్ద నేను మామూలుగా తిన్నాను ఎక్కువ బయట, కానీ ఇక్కడ ఫెంటాస్టిక్. టేస్ట్ ఈస్ టూ గుడ్. చాలా రోజుల తర్వాత వెరీ నైస్ ఫుడ్. చాలా బాగుంది ఫుడ్. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్టర్ 5-6 years నేను మంచి వెజ్ మీల్ తింటున్నాను. వెరీ నైస్. వంకాయ టూ గుడ్, బట్ కొంచెం స్పైసీ అనిపించింది మాకు, బట్ ఇట్స్ టూ గుడ్. భోజనం అయితే చాలా బాగుందండి. ఒక మంచి ఇంటి భోజనం తిన్న ఫీలింగ్ ఉంది. వెరీ సాటిస్ఫైడ్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చే ప్లాన్ ఉంది. సో వీ విల్ బీ విజిటింగ్ వెరీ ఆఫెన్ ఇయర్. అగ్రహారం పెద్ద ఆయన మాట్లాడతాడు. మార్నింగ్ మ్యాచ్ ఆడొస్తున్నాం అందరం, వెరీ టైర్డ్. ఫస్ట్ థింగ్ మీల్స్ అనగానే 11 o'clock తిందామా వద్దా ఆలోచించాము. వెరీ హోమ్లీ అట్మాస్ఫియర్. చెప్పులు బయటికి వదిలి రావడము, యూనో చేతులు కడుక్కొని, ద వే ద సర్వ్ ద ఫుడ్ చాలా బాగుంది. ఒక ఆథెంటిక్ ఇంట్లో కూర్చొని ఎక్కువ స్పైసెస్ లేకుండా, మసాలా లేకుండా ఇంట్లో ఎలా వడ్డిస్తారో, ఒక ఫంక్షన్ చేస్తే ఎలా ఉంటుందో ఫుడ్ అలా ఉంది. వెరీ గుడ్. ఐ లైక్ ద పొడి, నెయ్యి సూపర్ టాప్ నాచ్. ఐ థింక్ కర్రీస్ అన్నీ బాగున్నాయండి. నో, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. ఇంకా పెరుగు దాకా రాలేదు కాబట్టి ఐ కెనాట్ కమెంట్ ఆన్ పెరుగు. థ్యాంక్ యూ. ఆ వెనక వైపు 2 పొంగల్ తిని ఇక్కడ కాఫీ తాగి మళ్ళీ వచ్చి తింటున్నాం అంటే ఎంత బాగుంటే మేము ఇలా కంప్లీట్ చేయగలుగుతాం. ఫుడ్ ఈజ్ ఆసమ్ అండి. విల్ కమ్ అగైన్. మీల్స్ అన్నీ బాగున్నాయి. తోటకూర లివర్ కర్రీ బాగుంది, ఇంకా టమాటా కర్రీ బాగుంది, ఇంకా వంకాయ టమాటా, ఇంకా దోసకాయ పప్పు బాగుంది. మిల్లెట్ స్వీట్ కూడా బాగుంది. మిల్లెట్ పొంగల్ కూడా అన్నీ ఎక్సలెంట్. ఇంట్లో తిన్నట్టుంది. యా, ఇక్కడ కర్రీ వెరైటీస్ అయితే బాగున్నాయి. చామదుంపలు అండ్ తోటకూర లివర్ ఫ్రై అయితే నాకు చాలా బాగా నచ్చింది. వంకాయ తిన్నా, వంకాయ కూడా చాలా బాగుంది. బట్ ఈ ఐటమ్స్ నాకు ఇంకా బాగా నచ్చినాయి. వంకాయ టమాటా చాలా బాగుంది. మిగతా అన్నీ కూడా బాగున్నాయి. ఇదిగో పొద్దున అనవసరంగా టిఫిన్ చేసామని ఫీల్ అవుతున్నాం. బాగుంది బాగుంది. యూజువల్గా నేను చామగడ్డ తినను, బట్ ఫస్ట్ టైం తిన్నా కూడా నచ్చింది. వంకాయ టమాటా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానేమో బోరింగ్గా, బట్ తింటుంటే మాత్రం బోరింగ్గా లేదు. అది వంకాయ టమోటా కర్రీ is excellent, and liver, తోటకూర liver curry also very good, and చామదుంప is my favorite today dish. All curries food is excellent. ఆంటీ, మీ ఫుడ్ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన, నేనేమనుకున్నా సాంబారు రసం బాగుంటుంది అనుకున్నా, ఇన్ని బాగుంటుంది అనుకోలే. చామగడ్డ కర్రీ ఇంకా వంకాయ టమాటా కర్రీ మీరు చేసింది చాలా బాగుంది. తిన్నాను కూడా, మీరు చెప్పారు కదా తినాలని, తిన్నాను, బాగుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మినీ తీసుకుంటే, ఇది మినీ కదా,
మినీ తీసుకుంటా, ఒక్కసారి పెద్ద మీల్స్ కూడా ట్రై చేస్తా. నెక్స్ట్ టైం పేరెంట్స్ మీటింగ్కి వచ్చినప్పుడు మీ ఫుడ్ తింటా, మీ రెస్టారెంట్కి వస్తా. సరే, ఎప్పుడైనా మా ఇంటికి రండి, సరేనా? మేము కూడా మీ ఇంటికి వస్తాం. మీ రెస్టారెంట్కి వచ్చినంత మీ ఇంటికి వచ్చినట్టే. బాయ్. యాక్చువల్గా మై మదర్ షీ యూస్ టు ప్రిపేర్ దిస్ తోటకూర ముక్కలు కర్రీ. ఇవాళ అవుట్ స్టాండింగ్ దగ్గర ఉన్నాను నేనే. చాలా ఆవిడ అద్భుతంగా చెప్పాను నో మసాలాస్ అని చెప్పి అప్పుడు కరెక్ట్ సెట్ అయింది. చాలా ఆవిడ బాగుంది. ఇష్టమైన మసాలాలు వేస్తున్నాను. ఇట్స్ ఎ డివైన్ స్పాట్ అండి. నేను ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఫ్రమ్ 20 years. అద్భుతం. అండ్ ఇట్ హ్యాస్ ఎ ఎనర్జీ సిస్టమ్. ఇట్ హ్యాస్ ఎ వెరీ పాజిటివ్ ఎనర్జీ. లేదండి, నేను ఎవ్రీడే అగ్నిహోత్రం చేస్తాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మంచిగా తినాలి, వాళ్ళు అడగాలి వాళ్ళ. అవునండి. ఎందుకంటే చాలా మంది వస్తుంటే ఎలాంటి ఉంటే తెలియదు నాకు. సో కంపల్సరీ చేయగానే దేవుడు పెట్టిస్తా. నాకు వెళ్ళినంత వరకు నాకు కనెక్ట్ అయిపోయాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ అండ్ వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. మీ ఎఫర్ట్స్ అన్నీ కనపడుతున్నాయి. ఇవే నా మూలకు ఆగ్నేయంలో దీపం ఉంటుంది. వెరీ నైస్. 24 hours. అయ్యో నేను దానం చేయలేదండి. లేదు అలా అని కాదు. యువర్ ఇంటెన్షన్ ఇస్ వెరీ గుడ్. అది మీ మూడోసారి వడ్డించుకోవడం అనేది నా టార్గెట్. ఎవరైనా 3 సార్లు వడ్డించుకోవాలి. మేము చేసాము. మేము థ్యాంక్స్. జనరల్గా ఒకసారి 2 సార్లు ఆపేసారు, అలా కాదు. నా టార్గెట్ 3ఓసారి. చాలా మళ్ళీ తిన్నాక 5 గంటలకు మీకు కడుపు ఖాళీ కావాలి. అదొకటి కోరుకుంటాం. థ్యాంక్స్ సార్. ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, చాలా బాగుంది ఫుడ్ అయితే. రాగి ముద్ద అయితే చాలా టేస్ట్, చిన్నగా క్యూట్గా చాలా బాగుంది. ఫుడ్ చాలా నచ్చింది. ఫస్ట్ టైం మేము వచ్చేది. ఈ వంకాయ కర్రీ, టమాటా కర్రీ అయితే సూపర్గా ఉంది. మేడం గారు చేశారంట సెల్ఫ్గా, న్యాచురల్గా బాగుంది. యూట్యూబ్లో అంతా చూసాము, నచ్చింది. మా ఫ్రెండ్స్తో అంతా వచ్చాము. నైస్ నైస్. చాలా బాగుందండి ఫుడ్. అది ఇక్కడ కలగూరగంపకి వచ్చాం మేము. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి వస్తా దారిలో ఇది కనపడితే వచ్చాము. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం మేము. చాలా బాగుంది ఫుడ్ అయితే. అందరూ వచ్చి ట్రై చేయొచ్చు. చాలా బాగున్నాయి. అంతా ఇంట్లో చేసుకున్నట్టు ఫుడ్ లాగా ఉంది. మనకి బాగుంది. చాలా బాగుందండి. థ్యాంక్స్. అన్ని కర్రీస్ చాలా బాగున్నాయి. పికిల్స్ అయితే అసలు ఎక్సలెంట్. అసలు చాలా బాగున్నాయి. ఎప్పటి నుంచో రావాలని ఇక్కడికి. ఈరోజు మాకు కుదిరింది రావడానికి. స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ లంచ్ చేసి వెళ్దామని ఇటు వచ్చాం. మా ఫ్రెండ్స్ నేను. చాలా బాగుంది. ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది కూర్చుని ఇలా తినడానికి. థ్యాంక్ యూ అండి. సో ఇది ఫైనల్గా మన వంకాయ టమాటా చాలా మందికి నచ్చింది. 1 2 3 4 సెట్ అవుతుంది. 2 నెలలు పడుతుంది అప్ప. 2 నెలలు అయినాక సూపర్ ఉంది, అల్టిమేట్ ఉంది. ఇక రండి అని చెప్తా. అప్పటి వరకు కూడా రండి అప్పుడప్పుడు. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ చాలామంది అడుగుతున్న టైమింగ్స్ ఏంటని. ఆల్మోస్ట్ 11:30 11:40 కల్లా స్టార్ట్ చేస్తున్నారు. 4:30 వరకు కూడా ఉంటుంది. సో మీరు ధైర్యంగా రండి. నేను ఇనీషియల్గా లిమిటెడ్ పీపుల్కి అనుకున్నామని చెప్పినందుకు చాలామంది భయపడుతున్నారు రావడానికి. మీ లిమిట్ ఏందో నాకు తెలిసింది. మీ లిమిట్ మీరు గీస్తున్నారు, నేను గీయట్లేదు. ఓకేనా? అది. థ్యాంక్ యూ.